16 మంది ఐపీఎస్లకు సంబంధించి మెమోలు ఇచ్చారు. అవును. వాళ్ళేమో రిపోర్ట్ చేయమన్నారు. వాళ్ళు ఎవరు రావట్లేదు. కొంతమంది రావు, మేమేం చేస్తారో చేసుకోండి అని అడ్డం తిరిగారు. మరి దాని మీద చంద్రబాబు గారు మాట్లాడాలి. ఎందుకు మొహమాటానికి పోతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? కొంతమంది ఏమంటే పక్కన ఎట్టా పెడతారు, మీరు చేయించుకోలేరా, పని చేయించుకోలేరా అని. చేయించుకుంటాం ఏంటి? అది కూడా పనిలో భాగం. సస్పెన్షన్లో పక్కన పెట్టడం కూడా పని చేయించుకుంటాలో భాగమే. తప్పు చేసేవాడిని పక్కన పెడతాం కూడా పనిలో భాగమే. అవును, పని లేకుండా ఊరికి కూర్చోబెట్టమని శిక్షే పనిలో భాగం. అడ్మినిస్ట్రేషన్ లో భాగం. అది దాని కాదని ఎవరు అంటారు? మరి అదే చర్య తీసుకోవాలి. అక్కడ ప్రభుత్వం అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లా. ఇప్పుడు ఈ కాంతిరాణి తాత గానీ, లేదంటే విశాల్ గున్ని గానీ, పిఎస్ రాంజనేయులు గానీ వీళ్ళు రావట్లేదని చెప్పి అంటున్నారు. ఈ బ్యాచ్ మొత్తం ఆల్మోస్ట్ మెమోలు ఇవ్వాలి కదా, మెమోలు ఇవ్వాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. చట్టపరి డిఓపిటీకి రాయటమో ఏదో చేయాలి కదా. వాళ్ళకేమీ స్వతంత్రులు కాదు కదా, రాజకీయ పార్టీ నాయకులు కాదు కదా, ఇష్టం ఉంటే ఉంటారు లేకపోతే వెళ్ళిపోవటానికి. ఈవెన్ రాజకీయ ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు శిక్షకు అర్హులే కదా. కానీ డీజీపీ మెమో ఇచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు కదా. మరి దాని మీద నెక్స్ట్ స్టెప్ ఉంది కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉంటుంది కదా, ఏదో ఉంటుంది కదా, మనకు తెలియదు. కానీ మెమోని కూడా వైలేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏదో ఉంటుందిగా, వాళ్ళ మీద ఇనిషియేట్ చేయడానికి అవకాశం ఉంటుందిగా. శాఖాపరంగానో చట్టపరంగానో చర్యలు తీసుకోవచ్చుగా. వాళ్ళే ఇంకో కోణం ఏంటంటే ఈ వీకెండ్ డిన్నర్కి బెంగళూరు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అని చెప్పి అంటున్నారు. వెళ్తున్నారు, ఎక్కడికైనా వెళ్తారు. ఈ వీకెండ్ డిన్నర్కి వెళ్తారు, రాత్రిపూట అందరూ కలిసి మీటింగ్లు పెట్టుకుంటారు, ఏం చేయాలి ఏంటని. దీనిలో కొంతమంది సిద్ధాస్తులు కావాలంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో చేరిపోయి ఏమైనా కుట్రలు కూడా చేస్తారు వీళ్ళు. అంత సిద్ధాస్తులు వీళ్ళు. మీకు తెలియదు, కొన్ని పేర్లు మనం మాట్లాడకూడదు కానీ వీళ్ళు కొన్ని ముఠాలతో కూడా సంబంధాలు ఉన్నాయి, అండర్ వరల్డ్ ముఠాలతో కూడా ఏమైనా తెగిస్తారు వీళ్ళు. సో ఇప్పుడు కాదంబరి జత్వాని ఇష్యూ బయటకు వస్తుందని ముందు రోజు బెంగళూరులో వెళ్ళి జగన్ కలిశారనేది ఒక ఇద్దరు ఐపీఎస్. మరి వాళ్ళకి తెలుస్తుంది కదా, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండే ఇంటెలిజెన్స్లో ఉండేవాళ్ళు కూడా వాళ్ళ కోవర్ట్లు ఉంటారు కదండి. దాంట్లో ఇక్కడ ఏమేమి జరుగుతుందో వాళ్ళకి సాయంత్రానికి అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా. వీళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడ బెంగళూరు ప్యాలెస్కి చేరేస్తూ ఉంటారు కదా, ఏమేమి జరుగుతుంది ఏంటని. ఇప్పుడు అంత అసమాషిగా లేదు. చంద్రబాబు గారి ప్రభుత్వంలో మొత్తం అంతా కూడా ఆయన చెప్పినట్టు జరుగుతుంది, ఆయన చెప్పిన హామీలన్నీ నెరవేరుతాయనే గ్యారంటీలు మనకు లేవు. ఎందుకంటే టోటల్గా పొల్యూట్ అయిపోయింది. 2004 నుంచి మొదలైంది ఈ అధికారులను ఏ రకంగా అస్తవ్యస్తం నాశనం చేయొచ్చు అనేది. రాజశేఖర రెడ్డి అనే అతను తయారు చేసేసాడు సిస్టాన్ని కొలాప్స్ చేయటం ఎట్టాగో అని. ఆ బీజం విశ్వవృక్షం కూడా వెరితాళ్ళు వేసేసి వికృతంగా తయారైంది. కొడుకు వచ్చిన తర్వాత ఇంకా వికృతంగా మొత్తం అంతా అసాంఘికం అరాచకం అనమాట. కనీసం రాజశేఖర రెడ్డిలో అన్న సమాజం ఏమని అనుకుంటుందేమోననే కొద్దిగా గొప్ప వెరుపు ఉండేది. ఈ కొడుకులో అసలు ఆ వెరుపు అనేది ఏమాత్రం లేదు. లక్షణమే పూర్తిగా అసాంఘికమైన లక్షణం, అనాగరికమైన లక్షణాలు అతని. అటువంటి వాళ్ళు ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతున్నా అటువంటి వ్యక్తులే అతని కింద అధికారులుగా టీముగా పెట్టుకున్నాడు. అటువంటి పనికిమాలిన సలహాదారులుగా పెట్టుకున్నాడు. వీళ్ళు చేసిన పనులన్నీ కూడా ఇవే. కానీ ఇప్పుడు వాళ్ళని సమర్థిస్తూ వాళ్ళ పత్రికలో వాళ్ళ మీడియాలో ఇప్పుడు ఈమె జైత్వాని హ్యానీ ట్రాప్కి గురవుతుంది చేసింది, చాలా మందిని బ్లాక్మెయిల్ చేసింది. వాళ్ళు అట్టగే చేస్తారు కదా. వాళ్ళ ఇళ్లలో మహిళలకు ఎక్కడికన్నా జరిగితే అప్పుడు తెలుస్తుంది ఏంటనేది. ఇప్పుడు ఆ ప్రతి మహిళ మన ఇంట్లో మహిళను అనే ఇంగిత జ్ఞానం ఉండాలి. ఎవరు కూడా అటువంటి అసాంఘికమైన రాతలు రాయరండి. ఇప్పుడు ఆవిడ ఎవరన్నా కానీ ఆవిడకి హక్కులు ఉన్నాయా లేవా? రాజకీయమైన హక్కులు, చట్టపరమైన హక్కులు ఉన్నాయా లేవా? హనీ ట్రాప్ చేసి చేసిన వాళ్ళు సంతకం కంప్లైంట్లు ఇచ్చుకుంటారు. నీకు ఎవరు ఇచ్చారో పోని, దేశంలో ఎక్కడన్నా నన్ను బ్లాక్మెయిల్ చేసిందని ఏమైనా నీకేమైనా చెప్పారా పోని, నీ రాష్ట్ర పరిధిలో నీకేముందో నువ్వు అంతవరకే కన్ఫైన్గా పోనీ. ఆ రోజు ఆ ఎఫ్ఐఆర్లో నువ్వేమైనా మెన్షన్ చేసావా? సిడి రిపోర్ట్లు ఏమైనా పెట్టావా? దేశవ్యాప్తంగా ఈ అమ్మాయి హనీ ట్రాప్ చేసింది ఏమైనా రాశారు వాళ్ళు ఏమన్నా? ఈడెవడో ఇప్పుడు బయటికి తీసే హనీ ట్రాప్ అని రకరకాలుగా రాయటానికి పురుగులు పడిపోతారు ఈ నా కొడుకులు అందరూ కూడా అండి. సామాన్యంగా అది ఒక ఆడపిల్ల ఘోష అట్ట పోదండి. ఎవరైనా కానివ్వండి. నేను సారీ టు సే ఐమేని పక్కన పెట్టి మాట్లాడుతున్నాను. ఒక వ్యభిచార వృత్తి మీద బతికే మహిళను కూడా మనం అగౌరవపరచకూడదండి. ఐమేకుండే హక్కులు ఐమేకు ఉంటాయండి. ఐమే కడుపు నింపుకోవడం కోసం ఐమే వృత్తి చేసుకోవడం తప్పేం లేదు. ఇటువంటి ఎదవల్లాగా దేశాన్ని రాష్ట్రాన్ని దోసుకుంటలా, ప్రకృతి వనరులు దోసుకుంటలా. ఐమే హానెస్టీగా తన దేహాన్ని తను అమ్ముకుంటాంది తన కుటుంబ పోషణ కోసం. ఈ దుర్మార్గుల అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు. రాష్ట్రాన్ని నీచులు వీళ్ళు, వ్యభిచారుల కంటే నీచులు ఈ నికృష్టులు, ఇంత దారుణం చేసిన వాళ్ళు. వాళ్ళు రాసిన రాతలు కూడా వాళ్ళ రాతలు ఏంటంటే విద్యాసాగర్ రావుని కూడా హానీ ట్రాప్ చేసింది, సజ్జన్ జిందాల్ని కూడా హానీ ట్రాప్ చేసింది అని రాస్తారు. ఇంకా 4-5 పేర్లు రాస్తారు. ఏమైనా రాస్తారండి. రేపు ఇన్వెస్టిగేషన్ అన్ని బయటకు వస్తాయి కదా. ఈ క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం దేనికి? ఇప్పుడు బాబాయినే చంపిన వాళ్ళకి ఇది లెక్క కాదండి.
తల్లిని కన్న తల్లిని మెడబెట్టి బయటికి గెంటేసిన వాళ్ళకి ఇది పెద్ద లెక్క కాదండి. చరిత్ర సంస్కారం అటువంటిది. ఒక చెల్లిని తోడబుట్టిన చెల్లిని రక్తం పంచుకున్న చెల్లెలతో 3,000-4,000 కిలోమీటర్ల ఎండలో నడిపించి మెడబెట్టి బయటికి గెంటేసిన సంస్కారహీనులకి ఇట రాయడం పెద్ద లెక్క కాదు. ఇట రాయదని మనం అనుకున్న కూడా వివేకమే. తప్పకుండా మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇది. రాయకుండా ఎట్టా ఉంటారు, 100% రాస్తారు. ఇంకా దారుణాలు రేపు ఇంకా రకరకాలు రాస్తారు. అయిమేకి ఇంకా కొంతమందితో అక్రమ సంబంధాలు కూడా అంటగడతారు. 6 నెలల్లో తెలుగుదేశం వాళ్ళతో కూటమి వాళ్ళతో అని కూడా రాస్తారు. ఎందుకంటే ఆల్రెడీ రెంట్ తీసుకొని ఉంది విజయవాడ రాశారు వాళ్ళు. ఎంతకైనా దిగజారుతారు. రేపు పొద్దున ఎవరితో మీతో నాతో కూడా సంబంధాలు ఉన్నాయని కూడా రాస్తారు. వచ్చిన టెక్నాలజీలో ఫోటోలు మార్ఫింగ్ చేస్తారు, ఏమైనా చేస్తారు వాళ్ళు. అంతకంటే నికృష్ట దిగజారటానికి ఇంకా అంతకంటే అధపాతాళానికి లేని స్థాయిలో వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ వ్యక్తిత్వాలు అటువంటి. వైసీపీ ఉండేవాళ్ళు 100 మంది అటువంటి వాళ్ళు ఉంటారు. ఆ పార్టీలో సభ్యత్వం ఉండేవాళ్ళు కానీ, ఆ పార్టీలో అధికారం పొందిన వాళ్ళు కానీ, ఆ పార్టీ సానుభూతి పరులు కూడా అటువంటి యాదవులే ఉంటారు. సంస్కారం అనేది వాళ్ళలో మనం ఎక్స్పెక్ట్ చేయడం అనవసరం. ఆ సాక్షి లాంటి పేపర్లో కూడా పేరు ఎత్తడానికి కూడా అటువంటి సాక్షులు ఉండే జనం అందరూ కూడా, ఛానల్ అయిన పత్రికలు కూడా అటువంటి వ్యక్తులే ఉంటారు. వాళ్ళు కనీసం ఇంగిత జ్ఞానం, జర్నలిజం విలువలు తెలిసిన వాళ్ళు ఎవరు దాంట్లో పనిచేయరు. చేసినప్పుడు ఇటువంటి రాతలు ఎవరో కూడా ఒక మహిళ గురించి రాయరు. కనీసం ఎథిక్స్, జర్నలిజం ఎథిక్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి మాటలు రాయరు. ఇప్పటికే ఆ అమ్మాయిని మన నడి బజార్లో ఛానల్స్ వాళ్ళందరూ ఆ అమ్మాయిని వాడుకుంటాం దుర్మార్గం, బాధాకరం. కనీసం మాస్క్ మార్ఫింగ్ కూడా లేకుండా ఫోటోలను వాడుకుంటున్నారు. చాలా తప్పు అండి అది, అనైతికం అండి అది. ఒక మహిళని ఆ రకంగా బజార్కి ఎచ్చటం, ఒక మహిళ దేహం మీద ఆ రకంగా రేటింగుల కోసం పాకులాడటం చాలా తప్పు అండి అది. ఏ ఛానల్ అయినా కూడా, యూట్యూబ్ ఛానల్ ఎవడైనా సరే, ఎటు వెళ్తామో అర్థం కావట్లేదండి. దుర్మార్గంగా ఉంది. భ్రష్టు పట్టిన ఈ వ్యవస్థని మళ్ళీ బాగు చేయడానికి చంద్రబాబు నాయుడు అయితే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆయన డైరెక్షన్ వినేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఆయన చేసినట్టు నాకు కనపట్టలేదండి. ఆయన చర్యలు ఎక్కడ కూడా ఏమీ లేదు. ఒట్టిగా ఎంతసేపు నేను అట్ట ఇట్ట అని సానుభూతి మాటలు తప్పించి ఆ ప్రసంగాల మీద ఎక్కడా కూడా ఉపయోగం లేదు. అది నేతి బీరకాయలో నెయ్యిలాగానే ఉంది తప్పించి ఎక్కడ యాక్షన్లోకి వెళ్తున్నట్టు మాత్రం లేదు. సారీ టు సే, ఈ మాట మాట్లాడాలంటే కొద్దిగా బాధగా ఉంది. అంటే ఆయన నియమించుకున్న సిఎస్ అను వైఫల్యమా అది నేను ఎవరన్నా కాదు, ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలి. అది ఆయన కూర్చుని ఆ టీం అంతా కూర్చుని ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది ఆయన పరిశీలన చేసుకోవాలి. ఆయన కూడా పొంగిపోతా నేనంతా బాగుందని పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు ఆయన ఊహి చేసుకుని, ఒక నెల్సన్ మండేలా, ఒక మహాత్మా గాంధీ పక్కన నేను, ఒక బిల్ గేట్స్, ఒక మస్క్, వీళ్ళందరూ పక్కన నేను అని కనుక అనుకుంటే మాత్రం చాలా తప్పు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. బీజేపీ తిరుమలరావు ఆయనేమో వాళ్ళ మెమోలు ఇచ్చిన వాళ్ళే ఆయన మాట్లాడలేదు. ఇది చంద్రబాబు నాయుడు వైఫల్యం కింద వస్తుందా, బీజేపీ కింద వస్తుందా? అది ఆయన వైఫల్యం, చంద్రబాబు వైఫల్యమే, ప్రభుత్వం వైఫల్యమే. ఇంకెవరు బాధ్యత ఎవరికి వస్తుంది? రేపొద్దున మంచి వస్తే నీకు, చెడు వస్తే వేరే వాళ్ళకంటే కుదరదు కదండి. రేపొద్దున ప్రభుత్వం గొప్పగా పనిచేస్తుందంటే దాని ఫలాలు ఎవరు పొందేది? కూటమి ప్రభుత్వమేగా, చంద్రబాబు నాయుడు గారికి వచ్చేది. ఆహా ఓహో అని మొన్న 16 మందికి మెమోలు ఇచ్చి పక్కన పెట్టినప్పుడు అద్భుతం అని వచ్చినప్పుడు మేమేనా వీళ్ళే జబ్బలు దొరుకున్నారు కదా. రేపొద్దున చెడు వచ్చినప్పుడు నాకు సంబంధం లేదు, డీజీ గారి మీద డీజీ మీద కట్టదోసేస్తారు. పిల్లిగుడ్డుది అయితే ఎలుగెత్తి చూపిస్తుంది. అది నా అధినాయకుడు గొప్పవాడును స్టబర్న్గా ఉంటే డీజీ ఏం చేస్తారు, ఇంకొకళ్ళు ఏం చేస్తారు? అంటే డీజీపీ చూసుకోవాలి కదా ఇవన్నీ కూడా చట్ట ప్రకారం. అంటే నువ్వేం చేస్తావు ముఖ్యమంత్రిగా? నీకు తెలీదా ఏం జరుగుతుంది, ఏంటి, ఎట్ట నడుస్తుంది, అది పరిపాలన అనేది నువ్వు చూసుకోవద్దా? మీడియా ముందుకు వచ్చేసి అది ఇది అంత ఆయన మాట్లాడేది బాగాలేదు, పసలేదు. ఆయన సమర్థించుకోవటం తప్పు. నేనైతే మాత్రం ఆయన సమర్థించుకుని ఏమన్నా ఆయనకు ఉండే కష్టాలు ఉన్నాయి, ఆయన 100% రెస్పెక్ట్ చేస్తా. ఆయన కత్తి మీద స్వామిలాగా ఉంది, ఆయన ముందు నుయ్యి ఆయన గుయ్యలాగా ఉంది. పైన బీజేపీ ప్రభుత్వం కూడా కొంత ఒత్తిడికి గురి చేస్తుంది పదవుల్లో వీటిలో. ఇక్కడ ఆర్ఎస్ఎస్ కూడా ఆయన సహకరించట్లా. ఆర్ఎస్ఎస్ పంపించే లిస్ట్ కూడా చాలా దారుణంగా ఉంది. టీటీడీ బోర్డులో మెంబర్లని అయ్యని పంపించేది కూడా అసాంఘికమైన శక్తులకి. వాళ్ళు వైసీపీ కోవర్ట్లు, అసాంఘిక శక్తులు, ఆ సంస్కారహీనులు అందరికీ టీటీడీ బోర్డులో సభ్యులుగా వేయమని చెప్పి ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు పంపించడం. ఈయన కూడా మొహమాటానికి పోయి పైన కేంద్రంలో ఉంది కదా మనం ఏం చేయాలని నాన్సుడు ద్వారానే. వెరస ఏంటంటే ప్రభుత్వం నవ్వులు పాలయ్యే విధంగా తయారవుతుంది. బయట ప్రజలు అనేకంటే ముందు సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులే అసంతృప్తిగా ఉన్నారు. సానుభూతి పరులైన వాళ్ళు కూడా ప్రభుత్వం మీద రోజు రోజుకి ఇది పోతుంది, గౌరవం పోతుంది, నమ్మకం పోతుంది. ఇట్టయితే నవ్వులు పాలవుతుంది.
కాబట్టి అది ఆయన ఆలోచించుకోవాలి. మంచి వస్తే నాది, చెడు వస్తే వేరే అంటే అంటే ఆయన కుదరదు కదా. ఆలోచించుకోవాలంటే ఒకటి ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వాలి ఆయనకి. అవును. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సరిగ్గా ఇవ్వని కారణంగానే నువ్వు ఆయన సరిగ్గా ఎటువంటి వాళ్ళని పెట్టుకున్నావు ఇంటెలిజెన్స్లో, అది నీ వైఫల్యం. నీకు తెలియదా ఎటువంటి వాళ్ళని పెట్టుకున్నాను ఏంటనేది? ఇంటెలిజెన్స్ చీఫ్ని పెట్టినప్పుడు నాకు లా అండ్ ఆర్డర్ ముఖ్యం, నాకు కక్ష సాధింపు చర్యలు లేదు, నాకు అటువంటి వాటికి అవకాశం ఇవ్వటానికి వీలు లేదు అని నువ్వు డైరెక్షన్ ఇస్తే ఏం మెసేజ్ వెళ్ళినట్టు? ఏం మెసేజ్ వెళ్ళినట్టు? ఇంటెలిజెన్స్ అతనికి ఎటువంటి రిపోర్ట్లు ఇస్తాడు నీకు? కక్ష సాధింపు చర్యలు ఉండవేంటి? 5 ఏళ్ల పాటు సఫరింగ్ గురైన కార్యకర్తలు ఎక్కడన్నా కడుపు మండితే గొడవలు జరగవా? సామాన్యమైన దృష్టిలో మాట్లాడదామండి. ఇంటెలిజెన్స్ ఏం చేస్తాడు? నువ్వు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకుని ఒక హత్యాయత్నం కేసులో తీసుకొచ్చిన 41 నోటీసు ఎవరు డైరెక్షన్లో ఇప్పించారు? సమాజం చూడదు, ఇదంతా లెక్కేసుకోదా? కార్యకర్తలు చదువుకోలేని వాళ్ళ, అజ్ఞానుల, అనాగరికుల, అటవికుల? మీరే తెలియగల వాళ్ళ అధికారంలోకి రాగానే? మీరు అధికారం లేనప్పుడు చంద్రయ్య పాడి మోసినాడు, అధికారం పోయిన తర్వాత కూడా హత్యలు గురైన వాళ్ళ గురించి ఏం మాట్లాడారండి మీరు? మొన్న అదే పత్తికొండలో ఒకరిని చంపేసి మొత్తం డెడ్ బాడీ అంతా కారం పోసి వెళ్ళారు, గుర్తుందా? 15 రోజుల నాడు ఎవరు వెళ్ళారండి? అతను పరామర్శించారు అధికారంలో ఉన్నాళ్ళు. అధికారం లేనప్పుడు ఓట్ల కోసమే మీరు పాడులు మోస్తారు, అధికారం చేతిలోకి రాగానే కార్యకర్తలను పట్టించుకోరు, మీకు శాంతి భద్రతలు ముఖ్యం. ఇంటెలిజెన్స్ చీఫ్ని పిలిచి మీరేం మాట్లాడతారు? వచ్చిన నిందితులనేమో 41 నోటీస్ ఇచ్చి పంపించేస్తారు.